హలో! మన శరీరం మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందన్న విషయం తెలుసా? కాని ఆ భాష మనకు అర్థం కావట్లేదు. తరచుగా వచ్చే తలనొప్పి, రోజంతా ఉండే అలసట, వీటిని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. కాని ఇవి మన శరీరం మనకి పంపే చాలా ముఖ్యమైన సంకేతాలు కావచ్చు. సో ఈరోజు మనం ఈ సైలెంట్ సిగ్నల్స్ వెనుక ఉన్న అర్థమేంటో తెలుసుకుందాం. అసలు మన శరీరం మనకేం చెప్పాలనుకుంటోంది? అది కేవలం నొప్పో, అసౌకర్యమో కాదు. అదొక రహస్య భాష. ఆ భాషలో మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ విశ్లేషణ. సరే, ముందుగా అసలు ఈ శరీర సంకేతాలంటే ఏంటి? మన ఆరోగ్యం గురించి చెప్పే ఈ సైలెంట్ లాంగ్వేజ్ వెనుకున్న అసలు విషయమేంతో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే శరీర సంకేతాలు అంటే మన లోపల ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అది బయట కనిపించే లక్షణమన్నమాట. ఉదాహరణకు లోపల ఒత్తిడి, పోషకాహార లోపం లేదా నిద్ర సరిగ్గా లేనప్పుడు మన శరీరం చిన్న చిన్న లక్షణాల రూపంలో మనల్ని హెచ్చరిస్తుంది. ఇవి అనుకోకుండా వచ్చేవి కాదు, మన శరీరం మనకు పంపుతున్న చాలా ముఖ్యమైన మెసేజ్లు. ఇక ఒత్తిడి సంకేతాల విషయానికొద్దాం. అలసట, తలనొప్పి లాంటివి వచ్చినప్పుడు మన శరీరం ఎంత స్ట్రెస్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. మనలో చాలా మందికి రోజూ ఎదురయ్యే సమస్య ఇది, అలసట. రోజంతా పెద్దగా పనేం చేయకపోయినా సరే ఎందుకో నీరసంగా అనిపిస్తుంటుంది కదా. అయితే మన శరీరం మనకు మొదటి హెచ్చరిక ఇస్తున్నట్లే లెక్క. మరి ఈ అలసట వెనుక అసలు కారణాలేమై ఉంటాయి? సరిగ్గా నిద్రపోకపోవడం కావచ్చు, తీసుకునే ఆహారంలో సరైన పోషకాల లేకపోవడం కావచ్చు, లేదా విపరీతమైన మానసిక ఒత్తిడి కూడా దీనికి ఒక పెద్ద కారణం. ఇక ఇంకో చాలా కామన్ సిగ్నల్ తలనొప్పి. రాగానే ఏముందిలే, ఫోన్ ఎక్కువ చూశాను అని చాలా తేలిగ్గా తీసిపారేస్తాం. కాని ఇది అంతకంటే లోతైన సమస్యకు సంకేతం కూడా కావచ్చు. సో దాన్ని అంత ఈజీగా వదిలేయొద్దు. మన శరీరం ఒక సింపుల్ మెసేజ్ ఇస్తోంది. బహుశా నీళ్లు తక్కువగా తాగుతున్నారేమో, లేదా స్క్రీన్ టైం ఎక్కువ అయిందేమో, లేదంటే శరీరానికిప్పుడు రెస్ట్ చాలా అవసరమని చెప్తోందన్నమాట. ఇక పోషకాహార సంకేతాల గురించి చూద్దాం. మన లోపలి ఆరోగ్యం గురించి శరీరం ఇచ్చే సూచనలు ఇవి, కాబట్టి ఇవి చాలా ముఖ్యం. హఠాత్తుగా జుట్టు బాగా ఊడిపోతోందా? ఇది కేవలం బయటి సమస్య అనుకుంటే పొరపాటే. మన అంతర్గత ఆరోగ్యంలో ఏదో తేడా జరుగుతోందని చెప్పడానికిది ఒక ముఖ్యమైన సూచన. చూసారా, జుట్టు రాలడానికి మన పోషకాహారానికి ఎంత డైరెక్ట్ సంబంధముందో? ఉదాహరణకు విటమిన్ బి12, విటమిన్ డి లోపం, లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం, ఇంకా తీవ్రమైన ఒత్తిడి, ఇవన్నీ జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు కావచ్చు. ఇక మరో ముఖ్యమైన సంకేతం కడుపు ఉబ్బరంగా అనిపించడం లేదా అజీర్తి. ఇది మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం సరిగా లేదని చెప్పే ఒక క్లియర్ సిగ్నల్ అన్నమాట. దీనికి కారణం మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, చాలా వేగంగా తినడం లేదా సరిపడా నీళ్లు తాగకపోవడం కూడా కావచ్చు. ఈ జీర్ణ సమస్యలు మన ఆహారపు అలవాట్లలో ఏదో తేడా ఉందని శరీరం చెప్పే విధానం. మన చర్మాన్ని మన బాడీకి ఒక స్పీకర్ లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే లోపల ఏం జరిగినా మన చర్మం దాన్ని బయటకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. అవును, ముఖ్యంగా చర్మం పొడిబారడం, హఠాత్తుగా మొటిమలు రావడం లాంటివి లోపల ఉన్న సమస్యలకు బయట కనిపించే సంకేతాలు. ఒకవేళ చర్మం పొడిగా ఉందనుకోండి, దాని అర్థం బాడీ డీహైడ్రేట్ అయిందని. అదే ఆకస్మికంగా మొటిమలు వస్తున్నాయంటే బహుశా చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నారని, ఒత్తిడి పెరిగిందని, లేదా నిద్ర సరిపోవడం లేదని అర్థం చేసుకోవాలి. సరే, శరీరం వరకు చూశాం. మరి మనసు పంపే సంకేతాల సంగతేంటి? ఎందుకంటే మనసు, శరీరం రెండూ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఒక నిమిషం హ్యాపీగా, మరో నిమిషంలోనే చిరాకుగా, ఇలాంటి మూడ్ స్వింగ్స్ మనసులో లేదా హార్మోన్లలో ఏదో ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పే ఒక ముఖ్యమైన సంకేతం. దీని వెనుక నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి వల్ల కలిగే అలసట, లేదా హార్మోన్ల అసమతుల్యత లాంటి కారణాలుండొచ్చు. ఈ ఎమోషనల్ అప్ డౌన్స్ మన ఫిజికల్ హెల్త్తో కూడా ముడిపడి ఉంటాయి. పనిచేస్తున్నప్పుడు ఏకాగ్రత పెట్టలేకపోవడం, ఇది కూడా మన మెదడు పంపుతున్న ఒక సంకేతమే. ఇది మనలో చాలామంది అనుభవించేదే. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే మన బ్రెయిన్కి రెస్ట్ కావాలని,
శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు తగ్గాయని లేదా ఫోన్ను మరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అర్థం. ఇది ఒక రకంగా మెంటల్ ఫెటీగ్ లేదా ఓవర్లోడ్కు సంకేతం. సరే, ఇన్ని సంకేతాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం చెయ్యాల్సిన అతి ముఖ్యమైన పని మన శరీరం చెప్పేది వినడం. ఈ హెచ్చరికలను గమనించడం మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. ఈ చిన్న చిన్న శరీర సంకేతాల్ని పట్టించుకోకపోతే అవే రేపు పెద్ద సమస్యలుగా మారతాయి. అందుకే ప్రతి చిన్న మార్పును గమనించడం అనేది ఒక ముఖ్యమైన నివారణ చర్య. ఎందుకంటే మన శరీరం మనతో మాట్లాడుతోంది, మనం వినాలి. మరి ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నేంటంటే, ఈ రోజు మన శరీరం మనకు పంపుతున్న మొదటి సంకేతమేది? దానిపై శ్రద్ధ పెట్టండి. ఒక్కసారి ఆలోచించండి.